నమస్తే అందరికీ. శ్రీమాత డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. ఇవాళ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేనండి, ఈ అక్షయ తృతీయ అయితే వస్తుంది కదా! ఈ పూజా విషయాలు ఇవన్నీ అయితే నేను చెప్పబోతున్నాను. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? పూజా సమయాలేంటి? ఈ అక్షయ తృతీయ పూజని ఎలా చేయాలి? అలాగే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు ఏ సమయంలో బంగారం కొంటే మంచిది? ఇంకా అలాగే ఈ రోజు ఏ దానాలు చేస్తే మంచిదో ఇలాంటి అన్ని సందేహాలను నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అక్షయ తృతీయ, అక్షయం అని అర్థం. ఎన్నిసార్లు ఇచ్చినా తగ్గకుండా పెరిగేది. ఈ రోజు చేసే దానం, పూజ, లక్ష్మి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఏ పూజని చేసినా, ఏ దానాలు చేసినా కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఈ రోజు ఒక మంత్రాన్ని చెప్తే 1000 సార్లు చెప్పినట్లు ఫలితం అయితే మనకు ఉంటుంది. అదేనండి ఈ అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత. ఈ రోజు చేసే పూజలకి, దానాలకి అక్షయమైన ఫలితం అయితే వస్తుంది. ఈ 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన రాబోతుంది. ఈ రోజు బుధవారం అండి. ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా ధనం, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం పొందవచ్చని నమ్మకం. ఈ విశేషాలు ఉన్న ఇంత విశిష్టమైన అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ అక్షయ తృతీయ తిథి సమయం ఎప్పటి వరకు ఉంది అంటే 2025 ఏప్రిల్ 29 రాత్రి 8:36 నుండి 2025 ఏప్రిల్ 30 సాయంత్రం 6:23 వరకు ఉంటుందండి ఈ తదియా తిథి. అయితే మనం సూర్యోదయ సమయంలో అక్షయ తృతీయను జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు ఈ అక్షయ తృతీయను మనం జరుపుకుంటాము. ఈ రోజు లక్ష్మీ పూజకి ఇంకా లక్ష్మీ కుబేరుల పూజకి ఎంతో విశేషం ఉంటుందండి. అయితే ఈ పూజా విషయం సమయానికి వస్తే ఈ రోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు పూజ చేస్తే చాలా మంచిదండి. సమయంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు అయితే పూజను చేసుకోవచ్చండి. ఈ సమయంలో కూడా పూజ చేయడం కుదరని వారు ఉదయం 6:11 నుండి 12:30 వరకు ఈ లోపు సమయంలో పూజనైతే చేసుకోండి, చాలా మంచిది. సాయంత్రం పూజా సమయాలు 5 గంటల నుండి 6:30 వరకు ఈ పూజను చేసుకోవచ్చండి. ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం కూడా పూజను చేయాలి. ఇంకా అలాగే ఉదయం పూజ చేయడం కుదరని వారు సాయంత్రం ఈ సమయంలో అయితే పూజను చేయండి, చాలా చాలా మంచిది. ఈ రోజు తప్పకుండా బంగారం కొనాలని ఏం లేదండి. కాకపోతే ఈ రోజు బంగారం కొంటే మంచిదని చెప్తుంటారు. ఎవరి వారి నమ్మకాల ప్రకారం ఈ రోజు అయితే బంగారం కొంటుంటారండి. ఈ రోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటుంటారని ఒక నమ్మకం అండి. అక్షయ తృతీయ కదా. అయితే అప్పు చేసి మాత్రం బంగారాన్ని అయితే కొనకూడదండి. ఎవరి వారి స్తోమత మేరకైతే తీసుకోవచ్చు. అయితే ఈ రోజు బంగారం కొనటం కన్నా దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఎంతో పుణ్యం కూడా వస్తుందండి. ఈ రోజు దానాలు ఎంతో విశేషం గల మంచి ఫలితాలు ఉంటాయండి. అయితే ఏ దానాలు చేస్తే మంచిదో కూడా నేను చెప్తానండి. అయితే బంగారాన్ని కొనాలనుకునేవారు, అలాగే ఈ రోజు మేము బంగారం కొనాలనుకుంటున్నామండి, మంచి సమయం ఏంటి అంటే ఈ రోజు అంతా కూడా చాలా మంచి రోజండి. ఈ రోజైతే వర్జ్యాలు ఇవేమి పట్టింపులేమి అయితే ఉండవు. ఈ రోజు అంతా కూడా చాలా మంచి రోజండి. అయినా కూడా మాకు మంచి సమయం చెప్పండి అంటే ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు చాలా మంచి సమయం అండి. ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా మంచి సమయం ఉందండి. ఈ సమయంలో అయితే బంగారాన్ని కొనాలి అనుకునేవారు ఈ సమయంలో బంగారాన్ని కొనవచ్చు. బంగారమే కాదండి, ఈ రోజు ఏ కొత్త వస్తువులు కొనాలన్నా కూడా ఈ సమయంలో అయితే కొనవచ్చండి. అక్షయ తృతీయలో అక్షయం అంటే తగ్గకుండా పెరిగేది అని అర్థం. ఈ రోజు పరశురామ జయంతి అండి. అలాగే తులాభారం జరిగింది కూడా ఈ రోజే. లక్ష్మీ కుబేర పూజకి కూడా ప్రసిద్ధి ఉందండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని చెప్తుంటారు. ఈ రోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజండి. ఈ రోజే శాలిగ్రామం నుండి బంగారం వచ్చిందని కూడా చెప్తుంటారు. అందుకని ఈ రోజు బంగారాన్ని కొంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని నమ్ముతూ ఉంటారండి.
ఇన్ని విశేషాలు ఉన్న ఈ పవిత్రమైన రోజున పూజని ఎలా ఆచరించాలి అనే విషయానికి వస్తే, ఉదయాన్నే శుచిగా స్నానం ఆచరించి తలస్నానం చేయాలండి. కొత్త వస్త్రాలు కానీ లేదా ఉతికిన వస్త్రాలు కానీ ధరించి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేయాలి. కలశం పెట్టేవారు కలశాన్ని పెట్టి పూజను చేయండి. కలశం ఆనవాయితీ లేదనుకునేవారు లక్ష్మీదేవి ఫోటోని ఉంచి పూజను చేయండి. చందనం, కుంకుమ, పసుపుతో అమ్మవారి ఫోటోనైతే అందంగా అలంకరించండి. అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే కూడా పూజలో పెట్టుకోండి. అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేయాలి. దొరికితే లోటస్ ఫ్లవర్స్ తో కానీ లేదా గులాబీ పువ్వులతో కానీ లేదా ఎర్రని పువ్వులతో పూజనైతే చేయండి. నైవేద్యంగా పాయసం, బెల్లం అన్నం లేదా పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం చదవండి లేదా లక్ష్మీదేవి స్తోత్రాలు ఏవైనా చదువుకోండి. ఈ రోజు ఏ దానాలు చేస్తే మంచిదండి అనే విషయానికి వస్తే, ఈ రోజులో ఒక చిన్న దానం కూడా పెద్ద పుణ్యం వస్తుందండి. అన్నదానం, వస్త్రదానం, ఇంకా ఈ రోజు స్వర్ణాన్ని కూడా దానం చేస్తే మంచిదని కూడా చెప్తుంటారు. ఇంకా అలాగే ఈ రోజు ఇంట్లో శుభకార్యాలు స్టార్ట్ చేయడం కూడా చాలా మంచిదండి. బంగారాన్ని కొనలేని వారు, బంగారం కొనే స్తోమత లేని వారు కూడా ఈ వస్తువులు కొట్టి బంగారం కొన్నంత ఫలితం అయితే వస్తుందండి. వచ్చే సంవత్సరం బంగారం కొనే అంత స్తోమత కూడా వస్తుంది. అయితే ఆ వస్తువులు ఏంటనేది కూడా వీడియో చేస్తానండి. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా నేను పెడతానండి. మీరు ఆ వీడియోపై క్లిక్ చేసి ఆ వీడియోని చూసేయండి. తృతీయ చాలా మంచి రోజు అండి. ఈ వస్తువులు కొంటే కూడా అక్షయమైన సంపద అయితే వస్తుంది. ఈ అక్షయ తృతీయ మన కుటుంబానికి అక్షయ ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ అక్షయ తృతీయ పూజని చేస్తున్నారా? కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఒక్క లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి పూజ ఇన్ఫర్మేషన్స్ మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటే మన శ్రీమాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.